భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 2వ శ్లోకము. దృష్ట్యాతు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అంటే సంజయుడు చెప్పుతున్నాడు, ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినటువంటి సైన్యమును చూసిన తర్వాత రాజు అయినటువంటి దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్లి ఈ మాటలు చెప్పుతున్నాడు. ఈ ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గుడ్డివాడుని కూడా అతనికి బాగా తెలుసు. పుట్టుక నుండి ధర్మాత్ములైనటువంటి పాండవులతో కూడా వారు ఎప్పుడూ కూడా సఖ్యతతో లేరు. అయినా తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహించాడు. యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు. అందుకే నిరాశలో ఉన్నట్టు రాజుకు ఉత్సాహాన్ని కలిగించడం కోసం సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావముతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి పడబోరని ఈ విధంగా ఆశ్వాసాన్ని ఇచ్చాడు. పాండవ సేనా బలాన్ని చూసిన తర్వాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజస్థితిని తెలియజేయడానికి సేనాధిపతి అయినటువంటి ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ కూడా పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. అందుకే అతడు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు. కానీ పాండవ సేనా వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురత దాచలేకపోయింది.